సోషల్ మీడియాకి సంబంధించి చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అరౌండ్ 50 కేసెస్ పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇటువంటి జుగుప్సాకరమైన వ్యక్తులు, ఇటువంటి నీచమైన భాషను ఉపయోగించే వ్యక్తులు వీళ్ళని ఫాలో అవ్వడం తప్పే. దయచేసి అట్లా ఎవరైనా ఫాలో అవుతుంటే మీరు ఇమీడియట్గా అన్ఫాలో కాండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళని విట్నెస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. సో ఇటువంటివన్నీ లేకుండా వాడిని అన్ఫాలో చేస్తే మంచిది. ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో మనం భరించలేము. మనం వీళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నిఘా పెట్టినాం. సోషల్ మీడియా టీము కూడా పటిష్టం చేస్తున్నాము. ఆ మెసేజ్లో కాస్త జుగుప్సాకరంగా ఉన్నా కూడా కేసు కట్టేస్తున్నాం. ఎందుకంటే ఇది మనం భరించలేము, మన సమాజం భరించలేదు. ఇంత దారుణంగా తల్లి చెల్లి చూడకుండా దారుణంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఉపేక్షించాలి. మరీ అసహ్యంగా జుగుప్సాకరంగా ఉన్నవి 75 హ్యాండిల్స్ ఐడెంటిఫై చేశాము. ఈరోజు కూడా ఒక హ్యాండిల్ని ఐడెంటిఫై చేశాము. సో బీ కేర్ఫుల్. నేను ముందే చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఎందుకంటే దీన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి పోస్ట్కి ఒక కేసు ఉంటుంది.